విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవటం లేదని, అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, మంత్రులు ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని, దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారని, అయినా ప్రభుత్వానికి చీము కుట్టినట్లు కూడా లేదని, ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెప్తారు కానీ చర్యలు మాత్రం ఉండవా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశం, మన ప్రాంతానికి సంబంధించిన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దాని మీద నిన్న మా పార్టీ నిర్ణయించిన ప్రకారం డిఎంసి సమావేశంలో దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమని చెప్పాం. మా కార్పొరేట్ అందరూ కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి తీర్మానం చేయించాం. గత కౌన్సిల్ జరుగుతున్నప్పుడు అట్టాసంగా ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఇద్దరు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటిజం జరగదు, మీ ఉన్నంత వరకు జరగదు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఆ రోజు మా కళ్యాణ మా బిజినెస్ మరి నేటి రోజున ఏమైంది? మరి ఎందుకు పవర్ ప్లాంట్ వచ్చి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి, ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ లో జరిగిందా ఇది? ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి నాయకులు, చెప్పండి కుటుంబం నాయకులు, చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కుటుంబ తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పాలట. లీడ్ చేయండి. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన రాజకీయాలు కాదు, విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో దాన్ని సాధకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి, ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి.